స్తోత్రమేస్తయా ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా మరి దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన బలపరచు దేవుడు, విడిపించు దేవుడు, క్షేమము సమాధానము అనుగ్రహించు దేవుడు గనుక ప్రతి ఒక్కరూ ప్రతి దినము దేవుని సన్నిధిలో గడపాలని మీకు తెలియచేస్తూ అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 32వ వచనం. ఇప్పుడు దేవునికిని ఆయన కృప వాక్యమునకును మిమ్మల్ని అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధ పరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటే మనం ఎప్పుడైతే వాక్యానికి అప్పగించుకుంటామో మన జీవితాన్ని, మనకు క్షేమాభివృద్ధి కలుగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి సేవకుల నోట వచ్చిన ప్రతి మాట మనం ఒకవేళ ఆ మాటను మనం తీసుకోగలిగితే, ఆ మాటకు దేవుని వాక్యానికి మన జీవితాన్ని అప్పగించుకోగలిగితే మనము ధన్యులమని మరి ఈ సందర్భంలో ఈ వాక్యం తెలియజేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ మీ జీవితాలను వాక్యానికి అప్పగించుకోండి. తద్వారా మీరు క్షేమాభివృద్ధి పొందుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి క్షేమాభివృద్ధి కంటే కాకుండా అనేక మందికి క్షేమకరంగా మనం మారిపోతాం. కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని వాక్యానికి మిమ్మల్ని మీరు అప్పచెప్పుకోండి. తద్వారా మరి దీవించబడతారని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. మీకు క్షేమాభివృద్ధి కలుగజేస్తున్నాను వాక్యం సెలవిస్తున్నావు ప్రభా. ఎప్పుడంటే తండ్రి మా జీవితాలను ప్రభా నా తండ్రి నీ వాక్యానికి అప్పగించుకున్నప్పుడు అని సెలవిస్తున్నావు తండ్రి. మా జీవితాలను ప్రభా నీ వాక్యానికి అప్పగించుకునే కృపను నేను యూట్యూబ్ ద్వారా, స్వేచ్ఛ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, రోడ్ మార్గం చదువుతూ ప్రతి ఒక్కరికి నాయన ఈ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నీ దయ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో వారందరినీ క్రీస్తునామములో విడిపించమని తండ్రి, ఏ కాడి కింద నలగొట్టబడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ప్రభువా నీ కృప మా యందు ఉంచమని, మీ దయ మా యందు ఉంచమని, మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాన్ని కాచి కాపాడమని, భారతదేశానికి రక్షణ దయచేయమని, కాపుదల దయచేయమని తండ్రి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా నీ దయ కిరీటం నుంచి మీరే మహిమ పొందమని క్రీస్తు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమందిని బిడ్డ. ప్రభు మనందరినీ బలపరిచిన విధానం బట్టి ఆయన స్తుతించండి, ఆయన కనపరచండి. ఈ దినం ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపి మీ అందరికీ క్రీస్తు నామములో నా యొక్క శుభాలు తెలియజేసిన దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.